నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శివానందలహరి రచనా సౌందర్యాన్ని, భావమాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇందులో శంకరులు శివుని, ఆ మహాదేవుని చరిత్రలోని అనేక ఘట్టాలను పురస్కరించుకొని ఆ మహిమను, ఆ స్వామి మహిమను అనేక విధాల ప్రశంసిస్తూ ఉన్నారు. మహాశివరాత్రి కథా విశేషాన్ని భావించే శ్లోకం చాలా మనోహరంగా ఉంటుంది. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఓ శంకర ప్రభు, నిన్ను పూజిస్తున్నాను, వెంటనే నాకు ముక్తి సుఖాన్ని ప్రసాదించు. అయితే అట్లా కాకుండా ఆ పూజా ఫలంగా ఏ బ్రహ్మత్వమో విష్ణుత్వమో ఇస్తావేమో, అప్పుడు మళ్ళీ నిన్ను చూడడం కోసం పక్షి రూపమో జంతు రూపమో ధరించి పైలోకాలు క్రింది లోకాలు పట్టుకొని తిరిగి తిరిగి నిన్ను చూడలేని స్థితిని పొందాల్సి వస్తుంది. ఆ బాధను నేను ఎలా భరించగలను స్వామి అని అంటున్నారు. ఒక అద్భుతమైన భావం. ఇందులో మహాశివరాత్రి నాటి మహాలింగ ఆవిర్భావ ఘట్టం కనిపిస్తుంది. బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వముఖంగా పై లోకాలలోకి వెళ్ళారు. విష్ణువేమో వరాహ రూపంలో అధోముఖంగా భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోకాది లోకాలలో అధోముఖంగా వెళ్ళారు. ఆది అంతాలు తెలుసుకోలేక ఇద్దరు తిరిగి రావడం సూచింపబడింది. బ్రహ్మ సృష్టికర్త, కానీ ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ఆయనే తెలుసుకోలేకపోయాడు. విష్ణువు ఈ సృష్టిని రక్షించేవాడు. ఈ రక్షణ కార్యం ఎప్పుడు అంతమవుతుందో ఆయనకు తెలియలేదు. కనుక ఈ సృష్టి ఆది అంతరహితం. ఈ ఇద్దరికీ మధ్య ఆవిర్భవించినటువంటి తేజోలింగమే ఆ పరమశివుడు, ఆ పరమశివ జ్యోతి. కనుక ఆ ప్రభువు శివుడు, ఆ శివుణ్ణి ఆశ్రయించి ముక్తి సుఖాన్ని పొందడం ఉత్తమం. అలా కాకుండా బ్రహ్మ విష్ణువుల్లాగా అయితే అవి ఏవో మంచి పదవులే కానీ అవన్నీ దుఃఖహేతువులే. కనుక భక్తుడు ముక్తి సుఖాన్ని ఇమ్మని కోరడం సముచితమైంది అని ఈ శ్లోకం ఒక అద్భుతమైన విశేషమైన భావాన్ని చెప్తోంది. బ్రహ్మ అంటే సృష్టికర్త అనుకున్నప్పుడు ఒక పరిమితి వస్తుంది. అట్లాగే విష్ణువు అంటే లోక రక్షణ చేసేవాడు అని అనుకున్నప్పుడు ఒక పరిమితి వస్తుంది. పరిమితి అయింది అంటే అది ఇంకా బాధాకరమే. ఎందుకంటే అపరిమితమైన వస్తువును చూడాలి అనే తపన ఉంటుంది అక్కడ. అందుకని కనుక ఆ అపరిమితమైన స్థితిలోకి నన్ను చేర్చుకో, అనంతమైన స్థితిలోకి నన్ను చేర్చుకో అని ప్రార్థించడమే ఉత్తమం అని శంకరులు కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో, వెంటనే నాకు నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు అని అన్నారు. అట్లా ఈ శివానందలహరిలో శ్లోకాలన్నీ కూడా అటు శివుడి చరిత్రను, ఆ భావాలను తీసుకుంటూ శివాతత్వాన్ని, పార్వతీ పరమేశ్వరుల తత్వాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తున్నటువంటి శ్లోక సమూహం. ఈ శ్లోకాలను శ్రీశైలంలో ఉన్నప్పుడు శంకరులు ఈ గ్రంథ రచన చేశారు అని అంటారు. దానికి సాక్ష్యంగా ఇందులో ఒక 2 శ్లోకాలు కనిపిస్తున్నాయి. ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజిస్తే పూర్వార్ధం చివర సంధ్యారంభ విజృంభితం అని ఒక శ్లోకం. దీనిలో చివరి పాదం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఉంది.
ఇక్కడ స్పష్టంగా మల్లికార్జున మహాలింగం, శ్రీగిరి మల్లికార్జున మహాలింగం అని కూడా ఉంది. శ్రీగిరి అంటే శ్రీశైలం అన్నమాట. అట్లే ఉత్తరార్ధం మొదటి శ్లోకం అంటే అది 50వ శ్లోకం, ఇది 51వ శ్లోకం అన్నమాట. భృంగీచ్ఛానటనోత్కట అని ప్రారంభమవుతుంది. దీనిలో కూడా చివరి పాదం మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ అని వస్తుంది. ఇక్కడ నా మనస్సనే పద్మంలో భ్రమరాధిప విహరతాం, భ్రమరాధిపుడు అంటే భ్రమరాంబాధిపుడు అన్నమాట. ఇట్లు ఈ విధంగా చూస్తే ఈ 2 శ్లోకాల్లో కూడా అటు భ్రమరాంబ మాతను ఇటు శ్రీశైల మల్లికార్జున స్వామిని స్తుతిస్తున్నట్లు కనిపిస్తుంది. కనుక ఈ 2 శ్లోకాలను బట్టి ఈ రచన శ్రీశైలంలో చేశారా అని భావిస్తున్నారు పరిశోధకులు. శ్రీశైలం అనేది నిజానికి అక్కడ శివస్థానం. అయితే రచన ఎక్కడ జరిగినా శివుడు సర్వత్రా వ్యాపించి ఉండేవాడు కనుక శివానందలహరి అనేది దేశకాల అతీతమైనటువంటి బ్రహ్మానంద విహారిణి. ఆ శ్లోక రచనలు కానీ, ఆ భావాలు కానీ, ఆ శివానందలహరి పారాయణం కానీ అది బ్రహ్మానంద స్థితి ప్రసాదించేటటువంటి ఒక అద్భుతమైన మహా స్తోత్రం. ఓం నమో వెంకటేశాయ.